రైట్ ఇక ఫోర్త్ టాపిక్ చూసినట్టయితే భూలోకంలో వైకుంఠంలా ప్రపంచ స్థాయి దివ్య క్షేత్రంగా కేసీఆర్ అందంగా తీర్చిదిద్దిన యాదగిరిగుట్ట ఆలయానికి భక్తుల తాకిడి రోజు రోజుకు పెరుగుతోంది. కేసీఆర్ తలచిన విధంగానే యాదాద్రికి ఊహకందని విధంగా భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. స్వామివారి సేవలో తరిస్తున్నారు. మామూలు రోజుల్లో కూడా ప్రతిరోజు 30,000 మంది భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. శని ఆదివారాల్లో అయితే రోజు 50,000కు పైగా భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. ఇది కార్తీక మాసం కావడంతో రోజు సుమారు 60,000 నుంచి 70,000 మంది భక్తులు యాదాద్రీశుడికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కిందటి ఆదివారం 79,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా అన్ని విరాళాలు కలిపి 1,57,000 రూపాయలు సమకూరింది. లక్షలాది భక్తులు తరలివస్తుండటంతో యాదాద్రి ఆలయం లక్ష్మీకళ ఉట్టిపడుతోంది. ఆలయ మాడవీధులు కార్తీక పూజలు నిర్వహించే భక్తులతో సందడిగా మారాయి. సత్యనారాయణ స్వామి వ్రతాలు, కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకునే భక్తులతో వ్రత మండపాలు, కార్తీక దీపారాధన ప్రదేశాలు కిటకిటలాడాయి. సత్యనారాయణ స్వామి వ్రతాలు, బిల్వార్చన, నిజాభిషేకం, కార్తీక దీపాలు వెలిగించి భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో శివాలయం, వ్రత మండపాలు, కార్తీక దీపారాధన ప్రదేశాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ రాము అందిస్తారు. రాము, చెప్పండి, మరి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అమూల్య, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఊహించినట్టుగానే యాదాద్రి ఆలయం ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా వెలుగుతోంది. రోజు రోజు కూడా ఊహకందని విధంగా భక్తజనులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ కార్తీక మాసంలో ఆల్ టైమ్ హైయెస్ట్ రికార్డ్ లాగా మొన్న 9వ తారీఖు ఆదివారం రోజున 79,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్టుగా అధికారులు వెల్లడించారు. దీంతో పాటు ఆదాయం కూడా ₹1 కోటి దాటింది. ఆదివారం రోజున ₹1,57,000 ఆదాయం వచ్చిపోయి కూడా అధికారులు అధికారికంగా వెల్లడించడం జరిగింది. దీంతో యాదాద్రి ఆలయ పాశస్త్రం రోజు రోజు కూడా పెరుగుతూ వస్తుంది. యాదాద్రి ఆలయం భక్తుల కొంగు బంగారంగా నిలుస్తా ఉంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సకల సదుపాయాలు కల్పించలేక పర్యావరణ హితంగా కేసీఆర్ గారి ఆలయం నిర్మించడంతో పాశస్త్రం పెరుగుతూ వస్తోంది. భక్తులకు ఎంతో ఆహ్లాదాన్ని, ఆధ్యాత్మిక ఆహ్లాదాన్ని పంచుతూ వస్తోంది. ఈ కార్తీక మాసంలో అయితే ప్రతిరోజు కూడా 40,000-50,000 మంది భక్తులు ఆలయానికి వచ్చి వేకువజాము నుంచే దీపాలు వెలిగించి ఆలయంలో గడుపుతా ఉన్నారు. ఆధ్యాత్మిక ఆహ్లాదంలో ఉలలాడుతూ ఉన్నారు. ఇక వీకెండ్స్ లో అయితే భక్తులు ఆలయానికి తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నట్టు కూడా అధికారులు వెల్లడించడం జరిగింది. ఇప్పటికే ఎన్నో అవార్డులు యాదాద్రి ఆలయాన్ని వరించాయి. ప్రపంచ స్థాయి అవార్డు అని కూడా ఇప్పటికే తెలంగాణ టూరిజం ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది. దీంతో పాటు గ్రీన్ ప్లేస్ వర్షిప్ అవార్డు వచ్చింది. దీంతో పాటు ఆధ్యాత్మిక టూరిజం ఎక్సలెన్స్ అవార్డు కూడా యాదాద్రి ఆలయానికి వచ్చాయి. ఇక ₹1 కోటి ఆదాయం దాటడంతో యాదాద్రి ఆలయం ప్రపంచంలోనే ఒక గొప్ప ఆలయంగా అభివృద్ధి చెందుతుండడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకు తగ్గట్టుగానే అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. సకల సదుపాయాలు కూడా కల్పిస్తా ఉన్నారు. గుడికి వచ్చినటువంటి ఒక భక్తుడు స్వామివారిని దర్శించుకుంటే ఆజన్మాంతం అతనికి గుర్తుండిపోయేలాగా ఒక మధురానుభూతిని వెంట తీసుకెళ్లేలాగా ఆనాటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో ముందు చూపుతో, దార్శనికతతో, ఎంతో సంకల్ప సిద్ధితో ఈ యాదాద్రి ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఆయన ఊహించినట్టుగానే ఊహకందని విధంగా వేలల్లో, లక్షల్లో యాదాద్రి ఆలయానికి భక్తులు తరలి వస్తూ ఉన్నారు. వీకెండ్స్ లో 80,000-90,000 మంది భక్తులు వస్తున్నట్టుగా కూడా అధికారులు లెక్కలు వెల్లడిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే యాదాద్రి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు. చిన్న చిన్న పనులు మిగిలి ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం మిగిలినటువంటి పనులను చేయట్లేదు. చిన్న చిన్న పనులు పూర్తి చేస్తే మరింత అందంగా, ఆహ్లాదకరంగా యాదాద్రి ఆలయం రూపుదిద్దుతుండడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. ఈ కార్తీక మాసంలో అయితే ప్రతిరోజు కూడా భక్తులతో ఆలయ పరిసరాలన్నీ కూడా చాలా సందడిగా, చాలా కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితి కూడా మనకు అనిపించింది. ఇక రోడ్ల విషయానికి వస్తే 6 వరుసల రోడ్లు, అడుగడుగుల పచ్చతనం, కృష్ణశిలలతో ఎంతో అందంగా పరిసరాలను ఆస్వాదించడానికి, ఇక్కడ ఉన్నటువంటి పర్యావరణాన్ని ఆస్వాదించడానికి వస్తూ ఉన్నారు. యాదాద్రి ఆలయం అయితే రోజు రోజు కూడా పాశస్త్రం పెరుగుతూ భక్తుల కొంగు బంగారంగా నిలుస్తూ ఉంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ రామ్.